మన బిహేవియర్ అనేది ల్యాప్సెస్ ఉన్నాయి. అందుకే మాట అయితే కోటలు దాటచ్చు, కానీ చేతలు అనేవి ముక్కు మనది ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడితోటే మన స్వతంత్రం ఎండ్ అయిందని చెప్తారు. రీజన్ ఏంటంటే మనిషి అనేవాడు స్ట్రైట్గా నిల్చుంటే మానవ గిత్తులో పెట్టుకొని నేను ఆర్డినరీ మ్యాన్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే మీ ప్రొఫెషనల్స్ కాబట్టి మరి మీరు రకరకాల ప్రశ్నలు రావచ్చు, అందుకని ఆర్డినరీ. ఇప్పుడు వీటి ముందు ఏదైతే నేను మీకు ఈ 2 రుగ్మతల గురించి చెప్పినానో, ర్యాగింగ్ కానీ డ్రగ్ కానీ, వీటి గురించి మీ అందరికీ అవగాహన కల్పించడం కోసం వాటి తాలూకా దుష్ప్రభావాలు మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది అనేది చెప్పడానికి, అలాగే వాటి వల్ల సొసైటీకి వచ్చే నష్టాలు ఏంటి అనేది చెప్పడానికి మన ముందు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని మనం వాళ్ళ తాలూకా బిఎన్ఎస్ అప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ఏ, బిఎస్ఏ, బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్. ఇందులో ప్రజలకు కూడా ఈ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని, అంతకుముందు మనం కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్కి పర్సనల్గా పోవాలి. అక్కడ పోయే ఆ పిటిషన్ రాపించుకోవడం కానీ, కంప్లైంట్ రాపించుకోవడం కానీ, మనం రాసి పట్టుకోవడం కానీ చేయాలి. ఇప్పుడు వచ్చిన కొత్త చట్టంలో ఏంటంటే మీరు మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కంప్లైంట్ పంపించవచ్చు. అది పోలీసు వారు దాన్ని ప్రింట్ తీసి దాని మీద ఎఫ్ఐఆర్ వేసి దానికి ఒక టైం లిమిట్ ఇచ్చారు. ఇన్ని రోజుల్లో మళ్ళీ మీ దగ్గర నుంచి సిగ్నేచర్ తీసుకోవాలని. అంటే మనకు వ్యతిరేకమైన కార్యక్రమం జరిగితే దాన్ని పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా డిలే జరిగేది. ఈ డిలే జరగడం వల్ల కూడా కోర్టులో కేసులు కొట్టివేయబడి, అంటే నిల్చోబడే కావు. అలాంటి డిలేని కూడా అరికట్టాలి అని చెప్పి ఈ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి, ఎందుకంటే మన భారతదేశంలో మనకు టాయిలెట్ ఉన్నా లేకపోయినా మొబైల్ ఫోన్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఉంటుంది విత్ ఇంటర్నెట్. అవునంటారా కాదంటారా? మీ ఇంట్లో నలుగురికి మొబైల్ ఫోన్స్ ఉంటాయి పర్సనల్గా, కానీ నలుగురికి ఒకటే టాయిలెట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి చట్టంలో ఉన్న మంచిని మనం మీరందరూ కూడా ఉపయోగించుకొని, అది ఆ చట్టాన్ని ఉపయోగించడానికి కూడా మిస్యూజ్ కాకుండా మన బాగు కోసం, సమాజ బాగు కోసం వాడాలి. ఎందుకంటే మిస్యూజ్ అంటే ఒకటి, మీరు చాలామందికి అక్కలో, బావలో, అన్నలో, తమ్ముళ్ళు, అన్నలో, మామలో అందరూ ఉంటారు కదా. ఎస్పెషల్లీ ఈ వరకట్నం మీద హెరాస్మెంట్ అనేది 498 అనేది ఒక సెక్షన్ ఉండేది. అది మీరు విరివిగా విని ఉంటారు. ఎందుకంటే అది ఒకప్పుడు అందులో కేసు అంటూ పోలీసు వారు రిజిస్టర్ చేయడం జరిగితే, రిజిస్టర్ చేసిన తర్వాత ఎంతమంది ముద్దాలుగా చేరిస్తే అంతమంది ముద్దాలని అరెస్ట్ చేసేవారు, కోర్టు ముందు పెట్టేవారు, కోర్టు కూడా రిమాండ్ ఇచ్చేది, బెయిల్ కూడా అది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద పెట్టేవారు. కానీ రాను 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 ఇప్పుడైతే అందులో అరెస్ట్ చేయడానికి లేదు, ముందు చేస్తుంది. ఇక రీజన్స్ నిన్ననే దానికి సంబంధించి ఎంక్వైరీకి వెళ్ళటం జరిగింది. సో అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, దాని వెనక ఎటువంటి కారణాలు ఉన్నాయి ఏంటి అన్నది రేపు ఇన్వెస్టిగేషన్లో వస్తుంది, అది తర్వాత విషయం. ఇప్పుడు పెద్దలు మాట్లాడేటప్పుడు నిజంగా ఈరోజు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా విషయాలు, ఎన్నో విషయాలు సైంటిఫిక్గా నేర్చుకున్నాను. అంటే ఆయన కూడా, మన చంద్రరావు గారు కూడా, ఐడి డ్రగ్ కంట్రోల్, ఆయన కూడా మీ మధ్యలోకి వచ్చి మాకు క్లాస్ తీసుకున్నట్టు అనిపించింది. మేము చాలా విషయాలు, అదే ఆయన ఇక్కడ నుండి మాట్లాడుంటే మేము అంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయేవాళ్ళము.
అంటే జనరల్గా మా ట్రైనింగ్స్ అప్పుడప్పుడు ఢిల్లీ కానీ బెంగళూరు కానీ లేదా గుంటూరులో కానీ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. ఒక 3 days 4 days ట్రైనింగ్స్ ఇస్తుంటారు ఇట్లాంటి అంశాల పట్ల. ఆ ఇచ్చేటప్పుడు సార్ లాంటి రిసోర్స్ పర్సన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఎక్స్పెన్సివ్ చేసి రిసోర్స్ పర్సన్స్ని వేరే ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి మాకు ట్రైనింగ్ ఇస్తారు. కానీ అంత మాకు ఎక్కదు. కానీ ఆయన ఈ సార్ చెప్పినంత సమయమే వాళ్ళు చెప్తారు. ఎక్కడో వాళ్ళ ఫ్లైట్ ఛార్జెస్ ఇస్తారు, వచ్చినందుకు ఆనోరియం ఫీజు ఇస్తారు, అన్నీ ఇచ్చి అక్కడ ట్రైనింగ్ ఇస్తే అలాంటి ట్రైనింగ్లో అలాంటి ట్రైనింగ్ మీకు ఈరోజు అవకాశం దొరికింది. నిజంగా మీరందరూ చాలా అదృష్టవంతులు. ఆయన ఎంత చక్కగా చెప్పారు అంటే అంత చక్కగా చెప్పారు. ప్రతిదీ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు అంత చక్కగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటే ఆయన సైంటిఫిక్గా అన్నీ చెప్పేయడం జరిగింది కాబట్టి అందులోకి నేను వెళ్ళను. అంటే ఈరోజు ముఖ్యంగా యువత చాలా ఇంపార్టెంట్. సార్ కూడా చెప్పారు, ఏ దేశమైనా మంచిగా అభివృద్ధి చెందాలి అంటే యువత పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సొసైటీలో ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, మన శ్రీకాకుళం జిల్లాలోనే నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి? ఈవెన్ బైక్ యాక్సిడెంట్స్. అంటే డ్రగ్స్ అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు పోగొట్టుకుంటూ వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు పోగొట్టుకుంటూ ఉంటున్నారు అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. కానీ ఇందాక సార్ చెప్పినట్లు పక్క వాళ్ళ తాలూకా స్వాతంత్రాన్ని కానీ లేదా వాళ్ళ తాలూకా జీవితాన్ని నాశనం చేసే విధంగా ఈ డ్రగ్స్ ఈరోజు తయారవుతున్నాయి. ఉదాహరణకి ఇటీవల నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అయ్యాయి శ్రీకాకుళంలో టౌన్లో. ఆ యాక్సిడెంట్స్ వెనక కారణం డ్రగ్స్. చాలామందికి ఈ విషయం తెలియదు. తీరా తర్వాత టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు డ్రగ్స్ తీసుకొని గాంజా తీసుకొని, అంటే ఇక్కడే మనం చెప్పాం డ్రగ్స్ వాడేటప్పుడు ఏంటంటే చాలా ఓవర్ యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. ఎవరు ఈ ప్రపంచంలో నాకంటే ఇంకెవరు గొప్ప వాళ్ళు కాదు అనే ఒక భావన అనేది ఏర్పడుతుంది. నేను ఏదైనా సాధించగలను, ఏదైనా చేసేయగలను ఆ యాక్టివ్. అలాగే ఇప్పుడు ఈ ర్యాగింగ్ కూడా చేసేది ఏంటంటే ఎలాంటి వాళ్ళు చేస్తారంటే ఆ డిజార్డర్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం, సాటిస్ఫై చేసుకోవడం. లీగల్గా కాకుండా ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించి పక్క మనిషిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారో అదే ర్యాగింగ్. అంతే కదా, నీ బట్టలు నువ్వు ఉతుక్కోవాలా, కానీ నువ్వు ఉతుక్కంట జూనియర్తో ఉతికిచ్చేది ర్యాగింగ్. నువ్వు రికార్డ్ రాయాలా, నువ్వు ప్రాక్టికల్గా రికార్డ్ రాయాలా, నువ్వు రాయవు, జూనియర్తో రాయించేది. అంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా పక్కలతో చేపించడం అనేది లీగల్గా. ఓకే, ఇప్పుడు మన ముందు of our nation. So there is a good responsibility and great responsibility on you. You have to educate the neighbors of you, the villagers, the friends and other people, because you are the youth and you can understand what will happen if you use the drugs or if you involve in the ragging, etc. So I hope you will enjoy the session and here the experts are there, they will ignite you in all these aspects. Thank you one and all for giving this opportunity.